ఫ్రెండ్స్, ఈరోజు పప్పు చెక్కలు తయారు చేస్తున్నానండి. ఎలా తయారు చేస్తున్నానో చూపిస్తా చూడండి. 2 కప్పులు వరిపిండి అండి, తరిగిన కరివేపాకు, రుసు సరిపడగా సాల్ట్, సరిపడంత పసుపు, అర స్పూన్ కారం, కాచుకున్న నూనె అండి కలుపుకోవాలి ఇందులో. అలాగే నానబెట్టిన పెసరపప్పు 2-3 గంటలు నానబెట్టానండి పెసరపప్పు. కలిపేసుకుందామండి మొత్తం. నూనె వేసుకున్నాం కండి, వేడివేడి నూనె పోసుకున్నాండి, కాచిన నూనె. బాగా కలిపేసుకోవాలి. వేడి నీళ్ళతో కలుపుకోవాలండి. మళ్ళీ చల్లీలతో కలుపుకుంటే గుల్లతనం ఉండదండి. కొంచెం పైకి ఇలా పిండి కలిపేసుకుని పక్కన పెట్టేసుకోవాలండి. చేతికి నూనె పాముకొని చిన్న చిన్న బాల్ కింద చేసుకోవాలి. పిండి కూడా అంత జోరుగా అవ్వకోకుండా, పొడి పొడిగా ఉండకుండా సరిపడగా కలుపుకోవాలి. ఇలాగా నా గొంతుగ్రామ పట్టేసిందండి. పిల్లలిద్దరికీ జ్వరం వచ్చింది, వాళ్ళతో పాటు నాకు కూడా గొంతుగ్రామ పట్టేసింది. అందుకే మాట సరిగ్గా రావట్లేదు. ఏదో ముక్కుతో మాట్లాడినట్టుంది, నా వాయిస్ అంతే ఈరోజు. నిన్న అలాగే ఉందండి. ఇలా బాల్ కింద చేసుకుని పక్కన పెట్టేసుకుందాం. కవర్కి నూనె ఇలా పామేసుకుని పక్కన పెట్టుకోవాలండి. ఇప్పుడు తయారు చేసిన వంటలు ఉన్నాయి కదా, ఇంకో కవర్కి కూడా నూనె పాముకొని దీని మీద ఇలా పెట్టి చపాతీ కింద ఒక షేప్ వచ్చేలా చేయాలండి. ఇలాగ అప్పచ్చలాగా చేసుకున్నాయి, తీసి పక్కన పెట్టేసుకుందండి. అప్పడాలు తయారు చేసి పక్కన పెట్టుకున్నాం కండి. నూనె వేడెక్కేసింది, నూనెలో వేసేసుకుందాం. గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలండి ఇవి. చూడండి, కరివేపాకు గట్ట ఎలా ఉంది, బాగా కనిపిస్తుంది. పప్పు, చూడండి పప్పు చెక్కలు ఎలా కనిపిస్తున్నాయో చక్కగా గోల్డ్ కలర్లో వచ్చేలాగా వేయించుకోవాలి. వేగిపోనియండి, గోల్డ్ కలర్లోకి తీసి పక్కన పెట్టేసుకుందాము. ఇంతేనండి, పప్పు చెక్కలు తయారైపోయినాయి. పిల్లలకి ఎంతో ఇష్టమైన పప్పు చెక్కలు తయారైపోయాయండి.